నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని టిట్కో గృహాల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసి విజయదశమి నాటికి బీసీ కేటగిరీల డబుల్ బెడ్రూమ్ గృహాలను లబ్ధిదారులకు అందించనున్నామని కమిషనర్ వైవో నందన్ తెలియజేశారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలు ఆయన అధికారులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆదేశాల మేరకు గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయనున్నామని తెలిపారు. వివిధ కారణాల వల్ల లబ్ధిదారులకు కొన్ని గృహాలు మంజూరు కాలేదని వాటి కోసం గతంలో చెల్లించిన మొత్తాలను తిరిగి లబ్ధిదారులకు అందిస్తామని కమిషనర్ వెల్లడించారు. గ్రీవెన్స్ కి మొత్తం 59 అర్జీలు వచ్చాయన్నారు. నిర్దేశించిన సమయంలోపు సమస్యలన్నింటినీ పరిష్కరించాలని విభాగాల ఉన్నత అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య, ఇంజనీరింగ్ విభాగం ఎస్సీ రామ్మోహన్ రావు, టౌన్ ప్లానింగ్ సిపి హిమబిందు, సెక్రటరీ శ్రీలక్ష్మి, మేనేజర్ రాజేశ్వరి, అన్ని విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ ఆవరణంలో ఈ రోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇప్పటి వరకు 59 వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా టిడ్కో హౌసెస్ సంబంధించి టిడ్కో హౌసెస్ గతంలో ఇల్లు శాంక్షన్ అయి కట్టైల్మెంట్ వల్ల ఎవరైతే ఇల్లు పొందలేకపోయారో వారిలో కొంతమంది తిరిగి ఇల్లు కావాలని, కొంతమంది వారు కట్టినటువంటి బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ తిరిగి కావాలని చెప్పి అడగడం జరిగింది. అయితే దీనికి సంబంధించి గత శనివారం రోజున టిడ్కో ఎండీ గారు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి వారి ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ కూడా జరిగింది. విజయదశమి నాటికి అన్ని డబుల్ బెడ్రూమ్ అంటే బి కేటగిరీ, సి కేటగిరీ ఇళ్ళని కూడా పూర్తి చేసి ఇస్తామని చెప్పి మంత్రిగా చెప్పడం జరిగింది. సో ఆ విజయదశమి నాటికి ఎవరైతే ఇప్పుడు రీఅలాట్మెంట్ కి రిక్వెస్ట్ చేస్తున్నారో వారిని రీఅలాట్మెంట్ లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ కట్టి రీఅలాట్మెంట్ లో కూడా ఇల్లు పొందలేరో వారందరూ కూడా వారు కట్టినటువంటి బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ తిరిగి ఇవ్వడం జరుగుతుంది. అయితే 300 SFT సంబంధించి అంటే ఏ కేటగిరీ సంబంధించిన ఇళ్లలో ఇప్పటికీ దాదాపు 10,000 మందికి ఇల్లు ఇవ్వడం, వారు కీస్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. అయితే ఇంకా ఇల్లు పూర్తయి వారికి అలాట్మెంట్ అయిన వారు ఇంకా ముందుకు రాని వారు కొంతమంది ఉన్నారు. వారందరూ కూడా నోటీసులు జారీ చేస్తున్నాం. వారిని కూడా డ్యూ ప్రాసెస్ లో క్యాన్సిల్ చేసి కొత్త వారికి రీఅలాట్మెంట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా అకౌంట్ సెక్షన్ సంబంధించి కాంట్రాక్టర్లు వారికి రావాల్సినటువంటి బిల్స్ గురించి అడగడం జరిగింది. అవి కూడా క్రమ పద్ధతిలో 1 by 1 ప్రయారిటీ బేసిస్ లో అవి కూడా క్లియర్ చేస్తాము. పబ్లిక్ హెల్త్, టౌన్ ప్లానింగ్ సంబంధించి కూడా కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఇవి కూడా డ్రైన్స్ సంబంధించి, తర్వాత డ్రైన్స్ క్లీనింగ్ కానివ్వండి, రోడ్స్ స్వీపింగ్ పాయింట్స్ సంబంధించి అడిగారు. టౌన్ ప్లానింగ్ లో ఎంక్రోచ్మెంట్స్ విషయంలో కానీ, అదేవిధంగా బిల్డింగ్స్ వితౌట్ పర్మిషన్ కట్టిన వాటి గురించి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వీటిని కూడా వెరిఫై చేసి ఖచ్చితంగా ఏ బిల్డింగ్స్ అయితే వితౌట్ పర్మిషన్ కడుతున్నారో వాటిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే 25 బిల్డింగ్స్ కి కోర్టులో, డిస్ట్రిక్ట్ కోర్టులో క్రిమినల్ కేసులు వేయడం, క్రిమినల్ కేసు వాటి నంబరింగ్ కూడా రావడం జరిగింది. వారందరూ కూడా సమ్మన్స్ కూడా ఇష్యూ చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే పర్మిషన్ లేకుండా బిల్డింగ్స్ కడుతున్నారో లేదా పర్మిషన్ తీసుకున్న దాన్ని అతిక్రమించి డీవియేషన్, అనాథరైజ్డ్ ఫ్లోర్స్ కానీ డీవియేషన్ టు ద శాంక్షన్ ప్లాన్ కడుతున్నారు, వారందరి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టడం ద్వారా కోర్టు కూడా తీసుకెళ్లి వారికి కోర్టు ద్వారా వారిపైన పెనాల్టీలు విధిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా
తెలియజేస్తున్నాను. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ, బంగారు పండుగ. బంగారం ధర పెరుగుతోందని చింత ఎలా? చందన స్వర్ణ మందిర్ ఉందిగా మన చింత. ఇక బంగారం ధర మీ చేతిలో. అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 25% భారీ తగ్గింపు. మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ 15% తగ్గింపు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రాముకు 250 రూపాయలు అధికంగా పొందండి. అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు, గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు. ఈ ఆఫర్ ఏప్రిల్ 7 నుండి 30 వరకు మాత్రమే. విచ్చేయండి చందన స్వర్ణ మందిర్, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, జీఎన్టీ రోడ్, సూలూరుపేట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని.